సార్ కరెంట్ బిల్. ఏంటి మీ ఊర్లో ఇంత కరెంట్ బిల్ వస్తుంది? ఏం మతలబ్ చేస్తున్నారా ఏంటి? అదేం లేదండి, మా ఊర్లో పవర్ ప్రేమికుడు ఉన్నాడు. ఇదేంటి కుక్కల ప్రేమకుని ప్రకృతి ప్రేమకుని చూశాను, కొత్తగా పవర్ ప్రేమకుడు ఏంటి? ఆయన గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? ఆయనే పురుషోత్తం. అంత గొప్పడా ఏంటి? చూడండి మరి. నిర్లక్ష్యం. ఏం లైన్ మ్యాన్, పట్టపగలు లైట్లు వేసావు, నీకు బాధ్యత లేదా? నిర్లక్ష్యం. ఎవరికి బాధ్యత లేదు. ఈ దేశం ఎలా బాగుపడుతుందో. అడుగడుగున నిర్లక్ష్యం. ఏంటన్నా ఎంత ఆలస్యం? బైక్తో వెళ్ళొచ్చు కదా, సైకిల్తో ఎందుకు? అరే నాన్న, అతిగా వాడితే ఇంధనమైన ధనమైన ఆరిపోవలసిందే. అరే చదవడానికి ఇన్ని లైట్లు ఇన్ని ఫ్యాన్లు అవసరమారా? అవసరం లేదుగా. ఏంటది? నీరు చల్లార్చడానికి ఫ్యాన్ వేస్తాను నాన్న. ఇలా కూడా చల్లార్చొచ్చు. ఏంటన్నా నువ్వు మరీ చేదస్తం కాకపోతే? చేదస్తమే. ఈ వెలుగును అతిగా వాడితే రేపటి తరం చీకటి అవుతుంది. ఇంట్లో పెళ్లికి ఊరంతా లైటింగ్. ఒకటేమిటిరా, బడిలోనా గుడిలోనా ఆఫీసులోనా షాపులోనా అవసరానికి మించి విద్యుత్ ఉపయోగిస్తున్నారు రా. నిర్లక్ష్యం కాదా? నువ్వు రేపటి తరానికి ఏమిస్తావు? ఎప్పుడైనా మన ఇంటి నుంచే పొదుపు మొదలవ్వాలిరా. అప్పుడే మన దేశం బాగుంటుందిరా, లేకుంటే అంధకారమేరా. అరే నాన్న, తమ్ముడేడ్రా, ఏం చేస్తున్నావురా? మన ఇంటికి సోలార్ ఎనర్జీ తయారు చేస్తున్నాను నాన్న. కరెంట్ పొదుపు చేస్తున్నాడు, నువ్వు కరెంట్ని ఖర్చు చేస్తున్నావు. ఆయన చూసి నువ్వు నేర్చుకోరా. ఎరా నువ్వు ఎంతసేపు కడతావు? చేశాడు చూడండి. అందరికీ చెప్పాల్సిన మీరే ఇలా పవర్ను వృధా చేస్తే ఎలా? సారీ సార్. ఈయన ఎవరో కాదు సార్, మా నాన్నే. ఇప్పుడు అర్థమైందా? పవర్ ప్రేమికుడు పురుషోత్తం రావు కదా.